హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు వీడియోలో నేను మనకి 2024 సంవత్సరంలో హనుమత్ జయంతి పండుగ ఏ రోజు వచ్చింది, ఈ పండుగను ఎప్పుడు జరుపుకోవాలి, అలాగే క్యాలెండర్లోను బయట కూడా చిన్న హనుమత్ జయంతి పండుగ అలాగే పెద్ద హనుమత్ జయంతి పండుగ అని రెండు సార్లు అయితే మనకి హనుమత్ జయంతి పండుగ అయితే వచ్చింది కదండి. అయితే ఈ రెండు సార్లలో మనం ఎప్పుడు ఈ హనుమత్ జయంతి పండుగను జరుపుకోవాలని చాలా మందికి డౌట్ అయితే ఉంటుంది కదండి. వాటన్నిటి గురించి కూడా నేను ఇక్కడ వీడియోలో అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. అందుకని వీడియోని ఎవరు కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. హిందువులు ఎంతో వేడుకగా జరుపుకునే పండుగలలో ఈ హనుమత్ జయంతి పండుగ కూడా ఒకటండి. హనుమంతుడు జన్మించిన రోజుగా ఈ హనుమత్ జయంతి పండుగను అయితే మనం జరుపుకుంటామండి. పురాణాల ప్రకారం ఆంజనేయ స్వామి వైశాఖ బహుళ దశమి తిథి రోజు శనివారం రోజు జన్మించారని మన పురాణాలు అయితే చెప్తూ ఉన్నాయండి. అయితే ఈ హనుమత్ జయంతిని కొంతమంది చైత్ర మాసంలో వచ్చే పౌర్ణమి తిథి రోజున, మరి కొంతమంది వైశాఖ మాసంలో వచ్చే దశమి తిథి రోజున జరుపుకుంటూ ఉంటారండి. ఎందుకు చైత్రమాసంలో వచ్చే పౌర్ణమి తిథి రోజున ఈ హనుమత్ జయంతి పండుగను జరుపుకుంటారు అని అంటే, మన పురాణాల ప్రకారం కేసరి మరియు అంజనాదేవి దంపతులకు హనుమంతుడు జన్మించినట్లుగా మన పురాణాలలో అయితే తెలుపబడిందండి. ఈ చైత్ర పౌర్ణమి రోజున హనుమంతుడు నికంబుడు అనే తదితర రాక్షసులను సంహరించి విజయాన్ని సాధించినట్టుగా మన పురాణాలు అయితే తెలుపబడుతుందండి. ఈ కారణం చేత ప్రజలందరూ కూడా విజయోత్సాహంతో హనుమత్ జయంతి పండుగనైతే జరుపుకుంటారు. ఈ చైత్ర పౌర్ణమి రోజున వచ్చే హనుమత్ జయంతిని చిన్న హనుమత్ జయంతి అని, అలాగే హనుమత్ విజయోత్సవాన్ని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ చిన్న హనుమత్ జయంతి ఎక్కువగా నార్త్ ఇండియన్స్, ఉత్తర భారతదేశంలో ఉండే ప్రజలు అంతా కూడా ఈ చైత్ర మాసంలో వచ్చేటటువంటి పౌర్ణమి రోజునైతే జరుపుకుంటారు. మన దక్షిణ భారతదేశంలో ఉండే ప్రజలందరూ అంటే ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ వీరు మాత్రం వైశాఖ మాసంలో వచ్చే దశమి రోజునైతే హనుమత్ జయంతి పండుగనైతే జరుపుకుంటారు. మరి వైశాఖ మాసంలో వచ్చే దశమి తిథి రోజున హనుమత్ జయంతి పండుగను ఎందుకు జరుపుకుంటారు అని అంటే, పురాణాల ప్రకారం ఆంజనేయ స్వామి వారి బాల్యంలోకి వెళ్తే ఆంజనేయ స్వామి వారు బాల్యంలో సూర్యుడిని పండుగ భ్రమించి ఆ సూర్యుడిని మింగేస్తారండి. అలా సూర్యుడిని మింగినప్పుడు ఆంజనేయ స్వామి వారు మరణిస్తారు. అప్పుడు బ్రహ్మాది దేవతల యొక్క సహాయంతో ఆంజనేయ స్వామి వారు మళ్ళీ జన్మిస్తారు. అంటే బ్రహ్మదేవుడు, పరమేశ్వరుడు, విష్ణుమూర్తి వీరి సహాయంతో ఆంజనేయ స్వామి వారికి పునర్జీవం అనేది కలుగుతుంది. అలా ఆంజనేయ స్వామి వారికి పునర్జీవం కలిగిన రోజే ఈ వైశాఖ బహుళ దశమి తిథి శనివారం రోజు కావడం విశేషం. అందుకే ఈ రోజున పెద్ద హనుమత్ జయంతి పండుగగా జరుపుకుంటారు. అంతేకాకుండా మన పురాణాల ప్రకారం హనుమంతుడు ఈ రోజే శ్రీరాముడిని కలిసిన రోజుగా కూడా చెప్తూ ఉంటారు. అయితే మనకి ఈ చిన్న హనుమత్ జయంతి పండుగ నుండి పెద్ద హనుమత్ జయంతి పండుగ వరకు మనకి 41 రోజులైతే ఉంటుందండి. 41 రోజులు అంటే మనకి మండల దీక్ష, అంటే ఆంజనేయ స్వామి వారి మాలలు అనేది వేసుకుంటూ ఉంటారండి. అంటే మనకి చైత్ర పౌర్ణమి నుండి వైశాఖ బహుళ దశమి తిథి రోజు వరకు ఈ ఆంజనేయ స్వామి మాలలు అయితే వేసుకుంటూ ఉంటారండి. అయితే ఈ ఆంజనేయ స్వామి మాలలను వేసుకున్న వారు చాలా నియమాలను అయితే పాటించాల్సి ఉంటుందండి. ఆంజనేయ స్వామి వారి మాలను వేసుకున్నప్పుడు ఎటువంటి నియమాలు పాటించాలి అనేది నేను నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తానండి. అయితే ఇప్పుడు మనకి చిన్న హనుమత్ జయంతి పండుగ ఈ 2024 సంవత్సరంలో ఎప్పుడు వచ్చిందో ఇప్పుడైతే తెలుసుకుందామండి. ముందుగా మనకి ఈ చైత్ర పౌర్ణమి తిథి ఎప్పటి నుండి ప్రారంభమై ఎప్పటితో ముగుస్తుందో ఇప్పుడైతే తెలుసుకుందామండి. శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం 2024 ఏప్రిల్ 22వ తేదీ సోమవారం రాత్రి 2:44 నుండి ప్రారంభమవుతుందండి. అంటే మనకి ఏప్రిల్ 23వ తేదీ అయితే వస్తుందండి. ఇంకా ఈ పౌర్ణమి తిథి మనకి ఎప్పటితో ముగుస్తుంది అని అంటే 2024 ఏప్రిల్ 23 మంగళవారం రాత్రి 4:22 వరకు అయితే ఉంటుందండి. అంటే మనకి 2024 ఏప్రిల్ 24వ తేదీ బుధవారం రోజు తెల్లవారుజామున అయితే మనకి పౌర్ణమి తేదీ అయితే ముగుస్తుందండి. అంటే మనం దీనిని బట్టి ఈ చిన్న హనుమత్ జయంతి పండుగను ఎప్పుడు జరుపుకోవాలి అని అంటే, మనకి పూర్తిగా పౌర్ణమి తిథి ఎప్పుడు ఉంది అని అంటే 2024 ఏప్రిల్ 23వ తేదీ మంగళవారం రోజు అయితే మనకి పూర్తిగా ఆ రోజంతా కూడా పౌర్ణమి తిథి అయితే ఉందండి. కాబట్టి మనం చిన్న హనుమత్ జయంతి పండుగను 2024 ఏప్రిల్ 23 మంగళవారం రోజు అయితే జరుపుకోవాలండి. ఈ రోజు చాలా ప్రత్యేకమైన రోజు అండి. ఈ రోజున తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ కూడా హనుమంతుడిని పూజించుకోండి. అలాగే ఈ రోజు పూజ ఏ విధంగా చేసుకోవాలి అనేది నేను నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తానండి. అందుకని ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ రోజున పూజ ఏ సమయానికి చేయాలి అని అంటే, ఈ రోజున తెల్లవారుజాము నుండి ఉదయం 9:30 లోపు మీకు వీలు ఉన్నప్పుడు పూజ అయితే చేసుకోండి. ఒకవేళ ఉదయం పూజ చేసుకోవడం కుదరలేని వారు సాయంత్రం ప్రదోష కాలంలో పూజ అనేది
చేసుకోవచ్చు. అలాగే ఈ రోజున పూజ చేసినప్పుడు తప్పకుండా ఉపవాసం ఉండాలా అని చాలా మందికి డౌట్ అయితే ఉంటుందండి. మీరు ఉపవాసం ఉండగలిగితే చాలా మంచిదండి. ఒకవేళ ఉపవాసం ఉండకపోయినా కూడా పర్వాలేదండి. అలాగే ఈ రోజున స్వామివారికి నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే చాలా మంచిదండి. నువ్వుల నూనెతో దీపారాధన చేయడం వల్ల మన జాతకంలో శని దోషాలు ఉండే ఈ హనుమత్ జయంతి రోజున నువ్వుల నూనెతో దీపారాధన చేయడం వల్ల మన జాతకంలో ఉన్న శని దోషాలన్నీ కూడా తొలగిపోతాయండి. అలాగే ఈ రోజున స్వామివారికి మినపప్పుతో చేసినటువంటి గారెలతో వడమాలను తయారు చేసి స్వామివారికి సమర్పించడం వల్ల మనకు జాతకంలో రాహుగ్రహ దోషాలన్నీ కూడా తొలగిపోతాయండి. రాహుగ్రహ దోషాలతో బాధపడేవారు ఈ హనుమత్ జయంతి రోజున స్వామివారికి వడమాలను సమర్పించండి. అలాగే ఇప్పుడు ఈ 2024 సంవత్సరంలో పెద్ద హనుమత్ జయంతి పండుగ ఎప్పుడు వచ్చింది, పూజా సమయముల గురించి ఇప్పుడైతే తెలుసుకుందామండి. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం బహుళ దశమి తిథి ప్రారంభం 2024 జూన్ 1వ తేదీ శనివారం రోజు. ఈ రోజున మనకి 2 తిథులు అయితే ఉన్నాయండి. ఈ రోజున నవమి తిథి అలాగే దశమి తిథి కూడా ఉన్నాయి. ఈ రోజున మనకి నవమి తిథి ఉదయం 6:20 వరకు అయితే ఉందండి. తదుపరి మనకి దశమి తిథి అయితే ప్రారంభమవుతుంది. ఉదయం 6:21 నుండి మనకి దశమి తిథి ప్రారంభమయ్యి 2024 జూన్ 2వ తేదీ తెల్లవారుజామున 3:50 వరకు మనకి ఇక్కడ దశమి తిథి అయితే ఉందండి. అంటే 2వ తేదీ తెల్లవారుజామున 3:50 వరకు మనకి ఇక్కడ దశమి తిథి అయితే ఉందండి. అయితే మనకి సూర్యోదయ సమయానికి ఏ తిథి అయితే ఉంటుందో ఆ రోజు అంతా కూడా ఆ తిథిగా పరిగణిస్తాం కాబట్టి మనకి పెద్ద హనుమత్ జయంతి పండుగ 2024 జూన్ 1వ తేదీ శనివారం రోజు అయితే వచ్చిందండి. ఈ పెద్ద హనుమత్ జయంతి పండుగ మనకి శనివారం రావడం చాలా విశేషం అండి. స్వామివారికి ఇష్టమైన రోజులు మంగళవారం శనివారం రోజుల్లోనే మనకి హనుమత్ జయంతి పండుగలు వచ్చాయి కాబట్టి చాలా విశేషం అండి. అందుకని తప్పకుండా అందరూ కూడా ఈ హనుమత్ జయంతి పండుగను ఇంట్లో తప్పకుండా ఆచరించాలండి. నేను నెక్స్ట్ వీడియోలో పూజా విధానం గురించి షేర్ చేస్తానండి. ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి. ఇటువంటి మంచి మంచి వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి.